కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కెరీర్ స్టార్టింగ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది. ఇండస్ట్రీలోకి యాక్టర్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. అయితే ఈమె యాక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా ఆడియన్స్ని పెద్దగా అట్రాక్ట్ చేసుకోకపోవడంతో చాలామంది ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు. ఇలా తన గురించి ఎన్నో రకాల విమర్శలు వస్తూ ఉన్నప్పటికీ ఈమె మాత్రం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరం అయింది. అండ్ తర్వాత తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసి వరుస సినిమాల ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సంవత్సరం శృతి హాసన్కు గోల్డెన్ ఇయర్ అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఏకంగా 4 సినిమాల ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమాలన్నీ కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక రీసెంట్గా సలార్ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకి రాగా ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఇకపోతే శృతి హాసన్ని ఒక నెటిజన్ ఇలా అడిగాడు, ఇండస్ట్రీలో ఇంత మంచి సక్సెస్ని అందుకున్నారు కదా, మీరు ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేశారు అనే దానికి శృతి హాసన్ ఆన్సర్ చెప్తూ తాను ఇండస్ట్రీలోకి రాకముందు డబ్బింగ్ ఆర్టిస్ట్, కాస్ట్యూమ్ అసిస్టెంట్, లైబ్రరీన్గా వర్క్ చేసిందంట. ఇక ఈ విషయాన్ని శృతి హాసన్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈమె సినిమాలతో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.